10 సంవత్సరాలు దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ వచ్చి అంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉంటాడు, వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ వరకు నెంబర్ 1 సూపరు పద్ధతి చేస్తున్నాడు, బాగుంది. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అండి? అన్న నిజం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి పాలన బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చి ఇలా చేయడం అంటే ఇన్ని దెబ్బలు తిన్నా కూడా 10 సంవత్సరాలు దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ వచ్చి అంటే పట్టు వదలకుండా పట్టు సాధించే వరకు పోరాడి ఆ సాధించిన దానికి నేనైతే నిజంగా రియాలిటీలు ఫ్యాన్. నేను ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో కాకుండా రియాలిటీలు నేను పెద్ద ఫ్యాన్ని. ఎందుకు ఈ కష్టానికి అనమాట. నిజంగా దేవుడు అసలు నిజంగా అగర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే మిగతా వాళ్ళు ఏంటంటే భయపడు వాళ్ళ వల్ల కాకో చేత కాకో పైగా ఏంటంటే ఇంకా రకరకాల ఇంకా ఏదన్నా మనం ఈ పని కాకుండా ఇంకేదైనా పని చేస్తే బాగుండలే అనుకొని పోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎలాగైనా సరే సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలని వదలకుండా సాధించడం అది మాత్రం చాలా చాలా గ్రేట్. అది ఇంకా చూసినాము ఆ పరిపాలన కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ అన్యాయం జరిగినా వెంటనే అక్కడ పోవడం, మాట్లాడడం, డీల్ చేయడం, సెటిల్ చేయడం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పదవికి న్యాయం చేస్తున్నారు. బ్రహ్మాండంగా న్యాయం చేస్తున్నాడు, బాగానే న్యాయం చేస్తున్నాడు, పద్ధతిగా చేస్తున్నాడు, అంత సమాధానంగా అందరికీ న్యాయంగా చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అది సో రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉండొచ్చు కళ్యాణ్ గారు? రాబోయే అధికారులు 34లో సీఎం అవుతాడని నేను నా అభిప్రాయం అనుకుంటున్నా, అవుతాడు కూడా. అది సో అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఈయన పనులు చేస్తున్నాడు కదా, జనాలు లేకపోయి. అది ఇప్పుడు కొంతమంది మొన్నటి దాకా బయటికి రాలా, ఇలా పోయి ప్రజలు లేకపోయి ఏదన్నా ఇప్పుడు మారుమూల రోడ్లు, ఆ పల్లెటూరు రోడ్లు మొత్తం వేసి అన్నీ చేపిస్తున్నాడు. ఇలా వాటర్ పంచాయతీరాజ్ ప్రతి పల్లెటూరులో పంచాయతీకి సంబంధించిన వాటర్, కుళాయి వాటర్లు అన్నీ స్కీమ్ చూడు 4-5 నెలల్లో మొత్తం అయిపోతాయి. పైనుంచి నీళ్ళు తెస్తున్నాడు, కేంద్రం నుంచి పంచాయతీరాజ్ చట్టం కింద. వైసీపీ నాయకులకి జనసేన నాయకులకి డిఫరెన్స్ ఏంటి? వైసీపీ నాయకుల గురించి తెలియదు, పవన్ కళ్యాణ్ గురించే తెలుసు నాకు. నాయకులు తీసే నాయకులు ఉంటారు. పవన్ కళ్యాణ్ వరకు పరిపాలన ఏమి ఒక్క మాట కూడా ఏమి ఎవరిని తోలకుండా ఒక్క మాట కూడా అంటలా. ఇంతకుముందు అన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో బొక్కుతాను ఇది అని. ఇప్పుడు అట్ట కాకుండా పద్ధతిగా అందరిని కలుపుకొని పోయి నిన్న కూడా మీటింగ్లో చెప్పారు. వాళ్ళ మీటింగ్లో అసెంబ్లీకి పోయేటప్పుడు మీరు ఎమ్మెల్యేలు ఎవరు నోరు జారొద్దు, అందరికీ వాళ్ళ మందికి నోరు జారొద్దు, పద్ధతిగా ఉండండి, అందరికి కరెక్ట్గా గట్టి సమాధానం చెప్పి చేశాడు. బ్రహ్మాండంగా ఉంది. ఎవరి పాలనలో మీకు ఏ పాలన బాగా నచ్చింది? నాకు పవన్ కళ్యాణ్ గారి పాలన బాగా నచ్చింది. ఏంటి తక్కువ ఏంటి ఎక్కువ ఏంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసాం అంటే వైసీపీ ప్రభుత్వం చూసాం, జనసేన ప్రభుత్వం చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? జనసేన ప్రభుత్వం బాగా అనిపిస్తుంది వైసీపీ కంటే. ఇలానే అంటే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఎమ్మెల్యేలు సీఎం ఉన్నా దగ్గరకు వచ్చి షేక్ ఇచ్చి మాట్లాడే వ్యక్తి. సో ఎలా అనిపిస్తుంది ఈ వైబ్ మీకు? హ్యాపీగా ఉండదండి, సంతోషంగా. ఆయన ఫ్యాన్ అయింది, మేము హ్యాపీగా ఉన్నాం అందరం. ఓకే, వన్ వర్డ్లో ఏం చెప్తారు నాకు కళ్యాణ్ గారి గురించి? ఆయన ఆల్రౌండర్. ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరు గుర్తుకొస్తారు మీకు కళ్యాణ్ గారిని చూస్తే? ఫ్రీడమ్ ఫైటర్లో గుర్తుకొచ్చారంటే ఇప్పుడు నాకు తెలిసి అల్లూరు సీతారామరాజు గుర్తుకొస్తుంది. ఏ సందర్భాన్ని అనిపించారు అంటే ఆయన ఇండివిజువల్ ఏదైనా పోరాటం చేస్తూ ఉంటాడు కదా, ఎవరిని వెనక పెట్టుకోకుండా అంతా ఇండివిజువల్గా పోరాడుతూ ఉంటాడు.